అయ్యగారు ఆ బ్యాగ్ ఇచ్చిండి అయ్యగారు, నేను మోస్తాను. వద్దు, ఈ బ్యాగు నీ లాగు రెండు నేనే మోస్తా. సర్లేండి అయ్యగారు. మరి రేపు నా పుట్టినరోజు అయ్యగారు, మీరు దయదలిస్తే కొత్త బట్టలు కొనుక్కుంటాను అయ్యగారు. ఎందుకు రానికి బట్టలు? నా పాత గోసి ఉంది, తీసుకెళ్ళి సరిగ్గా కొలతలు చేసి కుట్టించుకుంటే ఖర్చు కూడా మిగులుద్ది. ఏది ఆ బొక్కలు పట్టదా? అవును. అయ్యగారు ఏంటి అయ్యగారు, పని ఎట్లా పడితే చులకనగా మాట్లాడుతున్నారా? ఇక్కడ నుంచి మీ దగ్గర పని చేసేది ఇదిగోండి, జాబ్ వచ్చింది నాకు, నెలకి 50,000. కేసు పెట్టుకుంటారా? పెట్టుకోండి, నా జాబ్ జీతంతో కలిపి మీకు కట్టేస్తాను. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి ఈ డ్రామా కంపెనీకి శ్రీదేవికి ఎటువంటి సంబంధం లేదు. శ్రీదేవి లేకుండా ఈ డ్రామా కంపెనీ నడవాలి. ఇక్కడ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ అని పిలవరు, ఓన్లీ డ్రామా కంపెనీ అని పిలుస్తారు. శ్రీదేవి నువ్వు చిన్న పిల్లోడివి, చేతిలో నెలల జీతం పెడితే చెడిపోతావని నేనే దాస్తున్నాను రా. రింగ్ రోడ్ సెంటర్ లో 2 గ్రౌండ్ల భూమి కూడా కొని దాన్ని మొత్తం పత్రాలు రాయించి నీ పేరునే జోలో పెట్టి తిరుగుతున్నాను రా. నన్ను వదిలేస్తావా? మా అయ్యగారు ఇంత మంచిని పట్టుకొని నేను అనుమానించు. అయ్యగారు కష్టమైనా సుఖమైనా నేను మీ దగ్గరే ఉంటాను అయ్యగారు. అబ్బా ఇలా అంటాను అనుకున్నావు కదా నువ్వు, నేను చచ్చినా అన్ను. ఎక్కడికి వెళ్తాను? 99 ఏళ్ళు నీ తాత నన్ను ఎంబేకలో పెట్టి నువ్వే మిగుతారా? ఏంటి అయ్యగారు ఇంత మోసం చేశారు? అయ్యగారు మీ కాళ్ళకాడే ఉంటాను. నా కాళ్ళు ఖాళీగా లేవు, కింద చెప్పులు ఉన్నాయి, పైన ప్యాంట్ ఉంది, పైకి రా. నా జీవితాన్ని నేనే అనవసరంగా ఇన్ని నమ్మి చింపుకున్నాను. ఈ బాధ పంచుకోవడానికి కనీసం యాంకర్ కూడా అయ్యగారు, ఆ యాంకర్ నన్న పిలివండి అయ్యగారు. ఏమయ్యా హీరో అనుకునే యాంకరు? నచ్చకపోతే మళ్ళీ రాసుకోవాలి కానీ చించేడు వెంట్రా. ఇది స్క్రిప్ట్ కాదన్నా, నా జాబ్ అపాయింట్మెంట్ లెటర్. ఎందుకు రచించా? ఇదిగో ఈయన వల్ల నాది నేనే చింపుకోవాల్సి వచ్చింది. ఆయన గురించి తెలిసి ఏంట్రా నువ్వు అలాగా? ఏం చేయమంటావు, నా కర్మ. సర్లే గాని ఏంటి ఎంత లేట్ గా వచ్చావు? తెలుసు కదరా సుధీర్, హీరో ఆడిషన్స్ ఉంటే వెళ్ళొచ్చా. సర్లే అక్కడంతా క్లాప్ కొట్టారా? క్లాప్ కొట్టలా, నన్ను కొట్టారు. ఎందుకు? ప్రొడ్యూసర్ మీకు బాగా ఏదొస్తా చేయమన్నాడు. ఎక్కడ పోయినా ఇదేనా? ఇంక ఇలాగే చేసుకున్న పోతే ఇంక నువ్వు సర్కానికి ఏం పోతావు, నరకానికి పోతావు. స్వర్గంలో ఉంటారు, జస్ట్ రంభ ఊరసి మేనకే ఉంటారు. నరకంలో అయితే చాలా మంది అమ్మాయిలు ఉంటారు. నరకంలో కూడా నీ నరకటం గురించి ఆలోచిస్తున్నావా? ఏట్రా ఎప్పుడు అలా మాట్లాడతావు? నీకు ఒకటి చెప్తా నేను, టాలెంట్ ఉన్నోడిని టాయిలెట్ వచ్చినండి సుధీర్ ని ఎవడో ఆపలేడు. టాయిలెట్ వస్తుందని డైరెక్ట్ చెప్పొచ్చుగా, ఇవన్నీ ఎందుకు మాకు? వీటితో మాట్లాడవసరం కానీ ఇవాళ ఏంటి ఈవెంట్, ఏంటి మన పరిస్థితి ఏంటి? ఈవెంట్ కి వెళ్తున్నాం. ఆ ఊరేంటో తెలుసా? తిక్కవారిపాలెం. స్పెషాలిటీ ఏంటి అక్కడ? మనం ఇప్పుడు అన్ని డైరెక్ట్ చేస్తామా, వాళ్ళు తిక్కలు తిక్కలుగా చేస్తారు. అన్ని రివర్స్ లో ఉంటాయి. అవును, జస్ట్ వీడు నా దగ్గర చేసేలాగా స్ట్రైట్ గా చేయకుండా అన్ని రివర్స్ లో ఉంటాయి. ఓకే డన్, నాకు చాలా ఇష్టం. ఎందుకట్లా? అలాంటి ఈవెంట్లు చేయడం అంటే నాకు బాగా. ఓహో సరే పదం పదం, రండి రండి రండి. మెలి తిప్పుతాడు జనం కోసం. అన్నా నేను నీకు పనాన్ని వచ్చకి 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 వచ్చకి. నాకే బోర్ కొట్టి 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 ఆపేసిన, మళ్ళీ ఇప్పుడు నువ్వు మొదలెట్టావు అంటే మళ్ళీ మీ ముందు చేసే అదృష్టం వస్తుందో రాదా అని. డ్రామా కంపెనీ పిలిచాం కదండి, మరి చెప్పు. వాళ్ళే నమస్కారం.
ఏంటండి మా అయ్యగారు ఇంకా పర్ఫార్మెన్స్ మొదలు పెట్టి అప్పుడే కాలు పెట్టి కొట్టారు అయ్యా పెద్ద మనుషులు వచ్చారు. దున్నపోతు పాలు పిండి మంచి చాయ్ దాపిరా. దున్నపోతు పాల ఆ? వద్దులేండి. ఊరకండి. పాపం పెద్ద ఆయన దున్నపోతు పాలతో మర్యాద చేస్తానంటే అయ్యండి 1 లీటర్ ఎక్స్ట్రా పోయండి మా అయ్యగారికి. ఏమండి అయ్యగారు వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, కాలు కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఇవ్వండి. ఏంటి ఓనర్ ని పనుడు పని చెప్తున్నాడు? మాది ఏ ఊరు? తిక్కవారిపాలెం. ఆ ఊర్లో అంతే. అయ్యా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు. కాళ్ళు కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఇచ్చారా? మా ఊళ్ళో అంతే. కాళ్ళు కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఇచ్చారంటే ఇంకా తాగడానికి కడిగండి కడిగండి. తాగు తాగు. ఏంట్రా కాళ్ళు కడుక్కోవడానికి మినరల్ వాటర్ ఇచ్చి తాగడానికి? వాది కాదు, ఎవడో గట్టుడు పోయేవాడు పిలిచి. సర్లే నువ్వే తాగి. నేనా? దాహానికి ఏ వాటర్ అయితే ఏమి తాగి. ఎలాగని తెలియదు, ఇలా తాగేయాలి అంతే. వాడేంటి వేపలు ఎవడో ముక్కులో పెట్టుకుంటున్నాడు? ఓ అమ్మ ముక్కులో పెట్టుకునేవాడిని చూసాం కొంతమంది అయితే. సరే గాని నీకు ఒకటి చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. నాకెందుకు ప్రపోజ్ చేసావు? మొన్న ఒక అమ్మాయికి చెప్తే నిన్ను కుక్క కూడా యాక్సెప్ట్ చేయదురా అన్నది. అది చెప్పింది తప్పని నిరూపించడం కోసమే. ఒరే పనివాడా అయ్యారు వచ్చే నెల నుంచి నాకు 100 రూపాయలు జీతం పెంచరా. పోయిన నెలే కదా 50 రూపాయలు జీతం పెంచారు మీకు. పోయిన నెల కదా వానర్లందరూ ఇంతే ఎప్పుడు జీతం పెంచమని అడిగితారు. ఇదేదో బాగుందిరా, మనం ఫాలో అవుతాం. డబ్బులు ఫ్రీగా వస్తే చాలు అన్ని ఫాలో అవుతా అంటారు, ఏం అవసరం లేదు. అయ్యగారు మీ ఇల్లు భలే ఉంది సార్. ఇది మా అయ్యగారి ఇల్లు కాదురా, ఇది పక్క వాళ్ళ ఇల్లు. మా అయ్యగారి ఇల్లు అటు ఉంది. అదేంటి మరి పక్క వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంటి? అది ఎవరు? తిక్కవారిపాలెం. ఆ ఊర్లో అంతే. సార్ మీరు కూడా కూర్చుంటే మా ప్రోగ్రామ్ ఎంజాయ్ చేద్దరు గారు హ్యాపీగా. వాళ్ళు ఏమి కావాలని అడిగినా అసలు ఈ తిక్కవారిపాలెం మొత్తానికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలంటే మా తిక్క బ్యాచ్ రావాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సుధాకర్ అండ్ బౌన్సర్ నరేష్. వాళ్ళిద్దరు చేసిన పాట భలే పాడారండి. వాళ్ళిద్దరునా డాన్స్ చేశారండి బాబు, పాట కాదు. మా ఊరు తిక్కవారిపాలెం కదా, అలాగే ఉంటదిలే ఏం చేసినండి. అలా నవ్వుతావేంట్రా? ఇందాక ఆటోలో వచ్చాం. ఆటో దిగిన తర్వాత మీ వాడికి డబ్బులు ఇవ్వాలి కదా, వాడు మాకు డబ్బులు ఇచ్చాడు. ఇందాక కూడా ఏమన్నాడు సార్ నన్ను, వీడు మంచి ఆర్టిస్ట్ అన్నాడు రా. ఇదే ఊరు ఈ తిక్కవారిపాలెం. ఇలాగే అంటారు. అరే ఇందాక నేను జోక్ చెప్తే నవ్వుతాడు కానీ పెదాలు కదట్లేదురా. జనరల్లీ జోక్ చెప్తే నోటితో నవ్వుతారండి. తిక్కవారిపాలెం కదా, నోటితో నవ్వరు, మరి మనసుతో నవ్వుతారు అన్నమాట. ఇందాక నేను డాన్స్ చేస్తే అరే కేక అన్నాడు తెలుసా? అరే కేక అనలేదు, పోరా అన్నారు. ఈ ఊరోళ్ళతో జాగ్రత్తగా ఉండండి, మొత్తం అంతా రివర్స్ గా ఉంది. అంతా నాకేం అర్థం కావట్లేదు. ఊరు పక్కూరు. ఆ పక్కూరులోకి వెళ్ళిపోతావు. సరే కానీ అమ్మాయి ఎవరా? అమ్మాయి కాదురా అబ్బాయిని. అబ్బాయా తిక్కవారిపాలెం కదా, అలా రివర్స్ గా మాట్లాడుతూ ఉంటావు. సుధాకర్ గారని చాలా మంచి ఆర్టిస్ట్ అండి బాబు. ఇలాంటి జోకులు చెప్పొద్దండి బాబు. సరే కానీ పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కాదు, నీ చిన్నోనే. అలాగైనా పెద్ద ఆయన నన్ను సంతోషించరా. సార్ నమస్కారం సార్. కొడతారేంట్రా? పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వటం ఇది పద్ధతారా? ఏంటి ఏంటి ఇది మర్యాద అంటే. నువ్వు ఫ్యూచర్ లో బాగా తగ్గుతావురా. అదేంటి బాగా ఎదుగుతారంటారు కదా, ఈయనేంటి తగ్గుతారు? మా ఊళ్ళంతే, మా ఊళ్ళంతే.
ఏంటి బాగున్నావా? ఆ ఊళ్ళో అంతే, మా ఊళ్ళో ఇంతే. నమస్కారం అండి, నమస్కారం అండి. అది మర్యాద. అవునా? ఆ? నమస్కారం అంటే అక్కడ కొట్టారు, ఇక్కడ ఏమంటే బాగున్నారంటే ఇక్కడ కొట్టారు. ఈ అబ్బా తిక్కవారిపాలెం, తిక్కవారిపాలెం. అయ్యగారు గాలి వెళ్తుందా మీకు? బాగా ఎక్కువ అయిందిరా. అవునా? తగ్గించు తగ్గించు.